రైతు సోదరులకు స్వాగతం. ఋతుపవనాలు ముందే వచ్చిన జూన్ మాసంలో కొంత నిరాశకు గురి చేసిన జూలైలో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కాబోతా ఉందని భారత వాతావరణ శాఖ ఒక లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేసింది. జూన్లో కొంచెం తెలుగు రాష్ట్రాల్లో షార్టేజ్ ఉంది, అది కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కాదు. జూలైలో కవర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో కురిసిన విపరీతమైన వర్షాలతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తూ ఉంది. ఇప్పటికే ఆల్మట్టి డ్యాం దాదాపుగా 100 టీఎంసీలు పైగా నీటి నిల్వలు ఉన్నాయి. వచ్చిన వాటర్ మొత్తాన్ని విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,000 క్యూసెక్కులు, తర్వాత స్పిల్వే ద్వారా మరో 110,000 క్యూసెక్కులు, మొత్తం 146,000 క్యూసెక్కుల ఫ్లడ్ నారాయణపూర్కు రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ డ్యామ్ కెపాసిటీ మొత్తం 37 టీఎంసీలు, అక్కడ 32 టీఎంసీలు నిండిపోయి ఉంది. ఒక 2-3 గంటలు ఆపినా కూడా మొత్తం నిండి ప్రాజెక్ట్ మొత్తం ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని కిందకు వదిలేస్తూ ఉన్నారు జూరాల ప్రాజెక్టుకి. జూరాల ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి, ఆల్మట్టి నుంచి, నారాయణపురం నుంచి ఎగువ ప్రాంతాల్లో జూరాలకి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల 162,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది జూరాలకి. జూరాల్లో దిగువ ఎగువ జల విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక 36,000 క్యూసెక్కులు, స్పిల్వే ద్వారా ఒక 112,000 క్యూసెక్కులు దాదాపుగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత జూరాల ప్రాజెక్టు కెనాల్స్కి వాటికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి మొత్తం మీద 150,000 క్యూసెక్కులు పైగా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఇక జూరాల నుంచి రిలీజ్ చేసిన వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్తో భీమా, నెట్టంపాడు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ ఒక 5,000 క్యూసెక్కుల దాకా తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా కానీ, హంద్రీనేవా ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా నీటిని విడుదల చేయలేదు. పోతిరెడ్డిపాడు ఈ రోజు కానీ రేపు కానీ విడుదల చేసే అవకాశం ఉంది. హంద్రీనేవాలో కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు 3,200 కోట్ల రూపాయలతో కర్నూలు సమీపంలోని మాల్యాల ప్రాంతం నుంచి అనంతపురంలోని జీడిపల్లి వరకు హంద్రీనేవా కాలువ యొక్క కెపాసిటీని 3,500 క్యూసెక్కులకు పెంచేందుకు దాదాపుగా 600 యంత్రాలతో మార్చిలో పనులు చేపట్టారు. ఆ పనులు పూర్తయ్యేదానికి దగ్గరకు వచ్చినాయి కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజు రేపు ఆ ప్రాజెక్టు కూడా నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం కనుక వాటర్ మనం చూసుకుంటే ఫుల్ ట్యాంక్ 885 అడుగులకు గాను ఇప్పటికే 875 అడుగులకు నీరు చేరింది. కేవలం ఒక 10 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. అయితే టీఎంసీల్లో మనం కనుక పరిశీలించినట్లయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 217 టీఎంసీలు కాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపుగా 160 టీఎంసీల జలాలు చేరాయి. ఇంకా కేవలం ఒక 55 టీఎంసీలు నీరు వస్తే సరిపోతుంది. అంటే ఒక 5 రోజుల్లో అది నిండిపోయే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో. జల విద్యుత్తు నిన్నటి నుంచే ప్రారంభించారు. నిన్న ఉదయం 11 యూనిట్లు ప్రారంభించారు. కొన్ని యూనిట్స్లో రిపేర్ ఉంది, అవి ఆ యూనిట్స్ ప్రారంభించే అవకాశం లేదు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ రెండూ కూడా పూర్తి స్థాయిలో జల విద్యుత్ ప్రారంభిస్తే దాదాపుగా ఒక 69,000 క్యూసెక్కుల వరకు జల విద్యుత్ ద్వారా, తర్వాత 6వ తేదీ 7వ తేదీ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ అయిపోతుంది 6వ తేదీ నాటికి. ఆ తర్వాత నాగార్జున సాగర్కి జలాలు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి జల విద్యుత్ ద్వారా వచ్చే కొంత వాటరు నాగార్జున సాగర్ చేరుతా ఉంది. నాగార్జున సాగర్లో 514.5 అడుగుల జలాలు ఉన్నాయి. 1 వీక్ తర్వాత పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ కూడా ఒక 1,00,000 క్యూసెక్కుల దాకా ప్రతిరోజు వచ్చే అవకాశం ఉంది. జూలై చివరి నాటికి నాగార్జున సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ అయితే 140 టీఎంసీల వాటర్ ఉంది. అందులో డెడ్ స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది, ఉపయోగించుకోవడానికి ఒక 20 టీఎంసీలు అందులో ఉపయోగపడుతుంది. మొత్తం కెపాసిటీ 500 పైన టీఎంసీలుగా నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో, ఈ నెల రోజుల్లో నాగార్జున సాగర్లో కూడా పెద్ద ఎత్తున వరద చేరే అవకాశం ఉంది. మరొక వైపు తుంగభద్ర డ్యామ్ కూడా పూర్తిగా నిండిపోయింది. వచ్చిన వాటర్ మొత్తాన్ని కిందకి రిలీజ్ చేయడం తప్ప ఇంక వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. రాబోయే రోజుల్లో ఇక పులిచింత ప్రాజెక్టుకి కూడా ఆగస్టు ఫస్ట్ వీక్లో జలాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీకి పెద్దగా ఇబ్బంది లేదు. ఒక 5,381 క్యూసెక్కుల వాటర్ కెనాల్స్కి రిలీజ్ చేశారు ఆల్రెడీ. రాబోయే 2 రోజుల్లో ఇక పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కూడా కొంత వాటర్ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పులిచింత ప్రాజెక్టుకి రావడానికి ఇంకో మరో 40 డేస్ పట్టే అవకాశం ఉంది. కాబట్టి పట్టిసీమ ద్వారా ఈ 40 రోజులు నీరు వాడుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఏ ప్రాజెక్టుకి ఎంత వరద పెరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.